ప్రముఖ రచయిత తెలంగాణవాది కొంపల్లి వెంకట్ గౌడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్ గౌడ్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జీవితం, అనుభవాలను ఒడువని ముచ్చటగా పుస్తక రూపంలో తీసుకొచ్చారు వెంకట్ గౌడ్. జీవితకాలమంతా తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెంకట్ గౌడ్ కృషి చేశారు. ఉద్యమకారుడు, కవి, రచయిత, సంస్కరణ పోరాటాలు చేసినటువంటి కొంపెల్లి వెంకట్ గౌడ్ గారు ఈరోజు మరణించడం బాధాకరం. ఆయన సన్నిహితుడిగా ఆయనతో కలిసి ఒక దశాబ్దం పనిచేసి ఇప్పటికీ ఆయన ఆశయాల దిశగా దేశవ్యాప్తంగా పాపన్న మహారాజ్ చరిత్రను ప్రచారం చేస్తూ ఉన్నాం. వారి ఆలోచనల నుంచి వచ్చినటువంటి పాపన్న చరిత్ర ఇవాళ దేశవ్యాప్తంగా తీసుకుపోవడానికి కీలకం. అటువంటి మహనీయుడు, సోదరుడు ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఒక 25-26 ఏళ్ళ అనుబంధము. అతను నేను సామాజిక కులపరంగా ఉన్నటువంటి అనుబంధంతో మా స్నేహబంధం ఏర్పడ్డది. అందులో భాగంగా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను బయట తీసే క్రమంలో మేము కలవడం జరిగింది. ఆయన పుట్టినందుకు ఒకటి సాధించిండు, అదే పాపన్న చరిత్రను రచయితగా దాన్ని వెలికితీసి దాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజలకు గౌడ కులానికి అంకితం చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన చేసినటువంటి సేవలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కంటిన్యూ చేసుకుంటూనే నేను, నాతో పాటు మిత్రులందరం కలిసి కూడా అదే కంటిన్యూ చేయడం జరిగింది. ఆయన గుర్తుగా మేమందరం కలిసి కూడా కొంపెల్లి వెంకట్ గౌడ్ మిత్రమండలిగా ఒకటి సుందర విజ్ఞాన భవన్లో ఒకటి సంస్మరణ సభ కూడా ఒక 10-20 రోజుల్లో ఏర్పాటు చేస్తాం. కొంపెల్లి వెంకట్ గౌడ్ నాకు చాలా ఆత్మీయమైన మిత్రుడు. మేము దాదాపు 25 సంవత్సరాలుగా ఆయనతోటి మాకు ఎంతో స్నేహబంధం ఉంది. ముఖ్యంగా తెలంగాణ యువ రచయితగా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించారు. ముఖ్యంగా మన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి మరి ఆధునిక సమాజంలో ఎందరికో మరి ఆయన జీవిత చరిత్రను పరిచయం చేసిన వ్యక్తి కొంపెల్లి వెంకట్ గౌడ్. అదేవిధంగా తెలంగాణ మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్రను, అదేవిధంగా బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్రను ఒడవని ముచ్చట్ల పేరుతోటి తీసుకొచ్చి మరి వారి చరిత్రను కూడా, వారి యొక్క ఉద్యమ జీవితాలను కూడా ముందుకు తీసుకురావడం. కవి, రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్ ఆకస్మిక మరణం తనకు తీవ్ర విషాదాన్ని కలిగించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వెంకట్ గౌడ్ సాహిత్య రంగం, సమాజ సేవ, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషి మరువలేనిదన్నారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనలతో చాటి చెప్పారన్నారు. సర్వాయి పాపన్న చరిత్రను అక్షర రూపంలో ప్రజలకు అందించారని తెలిపారు పొన్నం. తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలమున్న వెంకట్ గౌడ్ మృతి తెలంగాణకు తీరని లోటు అన్నారు. వెంకట్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పొన్నం. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సాహిత్యకారుడు, రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్ మరణం బాధాకరమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనలతో వెంకట్ గౌడ్ చాటి చెప్పారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడి మరణం రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటు అన్నారు. వెంకట్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు బండి సంజయ్.